ప్రతిసారి వచ్చినప్పుడు నీకు మళ్ళీ ఇట్లా స్కానింగ్ చేసి ఫస్ట్ చూసి గుజ్జు పెరుగుతుందా లేదా, నువ్వేమైనా తప్పులు చేస్తున్నావా, ఎక్కడైనా ఏమైనా కరెక్షన్స్ చేయాలా, అవన్నీ కూడాను చేస్తుంటాం. ఇంకా ఇది కాక ఇంకా 2 ఉన్నాయి. ఎక్సర్సైజ్, ప్రయాణాలు వీలైనంత వరకు తగ్గించేసుకో. తప్పకుండా ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అయితే ఇల్లు టెంపుల్స్ ఏదో ఇంకా ఇప్పుడు దేవుళ్ళు పెట్టుకోవద్దు. కొన్ని రోజులు దేవుళ్ళు 4 నెలలు తర్వాత మళ్ళీ వెళ్తుంది. ఎక్సర్సైజ్ మటుకు మానద్దు. ఈ కాలు ఎట్లా ఉంది? పర్వాలేదంటే నొప్పి ఉంది. అందుకనే ఇది కూడా చేసుకోవాలా తర్వాత. ఎందుకంటే ఒకదాని మీద చేసాం అనుకో, దీని మీద నొప్పి తగ్గుతుంది కదా, అప్పుడు దీని మీదకి వెళ్తుంది ప్రెషర్, అప్పుడు ఇది ఫాస్ట్గా పోతుంది. వెంటనే చేయించుకో. గుడ్ 25% చాలా ఎక్కువ. 5-10% ఉంటుంది ఫస్ట్ మంత్. చాలా మంది, కొంతమందికి వస్తుంది 25-30 కూడా. స్టేజ్లు అంతా మన గుజ్జు థిక్నెస్ని బట్టే మనం చూస్తాం. స్టేజ్ ఆపరేషన్కి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఆపరేషన్ చేయకూడదు, గ్రేడ్ 4లో ఆపరేషన్ చేయాలి. స్టేజెస్ దానికోసం. మనకి అంతా ఇక్కడ మీ మోకాల్లో గుజ్జు అరగడం వల్ల మీకు నొప్పి వస్తుంది కాబట్టి గుజ్జును పెంచాలి. దాన్ని పెంచిన తర్వాత మజిల్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలా. సో మజిల్ని గుజ్జుని తర్వాత ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది ఈ ట్రీట్మెంట్ ముఖ్య ఉద్దేశం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఈ పేషెంట్కి లాస్ట్ టైం చూసినప్పుడు అయితే కాలు చాలా వాపు ఉన్నది. దానికి సంబంధించి ఫస్ట్ మనం నీరు తీసేశారు. అంటే చాలా మంది కూడా అంటే ఈ వాపు వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటారు కదా. సో అసలు వాపు వస్తే సర్జరీకి వెళ్ళాలా లేకపోతే పిఆర్పితో సరిపోతుంది అంటారా? సర్జరీ ట్రీట్మెంట్ అని కాదు. వాపు వచ్చింది ఎందుకు వచ్చింది ఫస్ట్ కనుక్కోవాలి. ఇప్పుడు వాపు రావడానికి కారణము చాలా ఉంటాయి. మజిల్ వాసి ఉండొచ్చు, వాటర్ కలెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఎఫ్యూజన్ వచ్చి ఉండొచ్చు. సో అందుకని మనము ఫస్ట్ స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి వాపు వచ్చింది అంటే తప్పకుండా వాపు కారణం దాని సర్జరీగా నాన్ సర్జరీ అదే ఇదే కాదు. ఫస్ట్ వాపు ఎందుకు వచ్చింది. బాడీలో ఎక్కడైనా కానీ ఒక పార్ట్లో ఇబ్బంది కలుగుతుంది, ఒక పార్ట్లో వాపు వచ్చింది, ఒక పార్ట్ సరిగ్గా పని చేయట్లే, ఒక పార్ట్లో రంగు మారింది అంటే వెంటనే లోపల ఏం జరుగుతుంది అన్న విషయం కనుక్కోవాలి. ఎందుకంటే లోపల ఏదో డ్యామేజ్ జరుగుతుంటేనే అది ఒక ఇండికేషన్ లాగా బయటకు వస్తుంది. సార్ మీరు వచ్చేక ముందు బాబాయ్ గారితో మాట్లాడాను నేను. సో చాలా వరకు కూడా ఇప్పుడు అంటే ఫస్ట్ నీరు అంతా తీసేశారు, తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ సిట్టింగ్ అంటా ఉన్నారు. అప్పుడే ఒక 25% తగ్గింది అంటున్నారు. సో ఈ పిఆర్పి అనేది మామూలుగా ఏ స్టేజ్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది సార్? ఏ స్టేజ్ అంటే మళ్ళీ స్టేజెస్ అన్ని కూడా ఆపరేషన్ స్టేజ్లు. మనదంతా కూడాను ఇప్పుడు ఈయన ఖాదర్ గారు మన దగ్గరికి ఒక 20 days బ్యాక్ వచ్చారు. ఆ రోజు మనం స్కానింగ్ చేసి ఆయన నొప్పికి గల కారణం కనుక్కున్నాం. దాంట్లో ఏంటి, గుజ్జు బాగా అరిగిపోయింది, 70% అరిగిపోయింది. ఆ 70% కూడా ఈ లోపల భాగంలో అరిగింది. సో ఇప్పుడు అదే కారణం కాబట్టి దానివల్ల నీరు వచ్చింది కాబట్టి నీరు తీసేసి ఫస్ట్ సిట్టింగ్లో ఒక లేజర్ ట్రీట్మెంట్ చేసాం. దాంతో నొప్పి తగ్గుతుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకొక 3 సిట్టింగ్స్ ఆయన బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసుకొని అవి ఆ గుజ్జు ఎక్కడ అరిగిందో అక్కడ వదలడం ద్వారా ఈ మిషన్స్ అన్ని కూడా దానికి ఉపయోగపడతాయి. ఈ మిషన్ చెప్తుంది అనమాట, ఇప్పుడు నీకు ఇక్కడ గుజ్జు అరిగింది, ఈ సెంటర్లో అరగల, ఈ సైడ్లో అరగల, వెనకాల అరగల, నువ్వు నీ కణాలని నీ బాడీలోని కణాలని ఆడేసాం అనుకో వేస్ట్. చాలామంది డాక్టర్లు పిఆర్పి చేస్తుంటారు కానీ ఎఫెక్ట్ ఉండదు. అరే నేను అక్కడ పిఆర్పి చేసుకున్నా, పని చేయాలి, ఎక్కడ ఎందుకు వాళ్ళకి ఎక్కడ వదలాలో తెలీదు. సో ఈ మిషన్స్ ద్వారా ఇప్పుడు అక్కడ చూసారు కదా, నువ్వు అక్కడ చూసినట్టయితే 2 ఎముకల మధ్యలో ఒక పక్క ఏమో ఎక్కువ గ్యాప్ ఉంది, ఇటు కుడి పక్క, ఎడం పక్క చూసా బోన్ అతుక్కుంది. సో అక్కడ గుజ్జు తగ్గిపోయింది అనమాట. ఆ గుజ్జు తగ్గిపోయిన దగ్గర మనము ఈ కణాలను వదిలితే అది పెంచుతుంది. సో నువ్వు అది కాకుండా ఎక్కడైతే గ్యాప్ ఎక్కువ ఉందో, ఎక్కడైతే గుజ్జు బాగుందో అక్కడ కానీ వదిలేవు అనుకో బెస్ట్ పని చేయదు. ఇప్పుడు అక్కడ వదలాలి. అది వదిలిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చేసరికి ఎంత పెరిగింది, నువ్వు కరెక్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నావు లేదా, నీకు ఇబ్బంది ఎంత. ఇప్పుడు 25% తగ్గింది, నువ్వు నెక్స్ట్ వచ్చి చెప్తావు 50% తగ్గింది అనొచ్చు, 60 అనొచ్చు, లేదు 25% ఉంది అనొచ్చు. దానికి కారణాలు ఏంటి? కొంతమంది 100% తగ్గిపోతుంది. అది మనిషిని బట్టి ఉంటుంది, మీరు చేసే పనులు బట్టి ఉంటుంది, మీ బాడీ పిఆర్పికి ప్లాస్మా థెరపీకి ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి ఉంటుంది. బాబాయ్ వచ్చేసి ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళారంట. అక్కడ 3 ఏళ్ల కిందటనే సర్జరీ చేసుకోవాలి అని చెప్పారంట సార్. అంటే మీరు వచ్చే ముందు ఒకసారి ఇంటరాక్ట్ అయ్యా నేను. సో అంటే సర్జరీ వరకు వెళ్ళే వాళ్ళకి కూడా మనం చేయొచ్చు జనరల్గా. ఇప్పుడు ఏంటంటే ప్రతి కండిషన్కి కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక టాబ్లెట్స్తో తగ్గిపోద్ది కొందరికి, కొందరికి ఎక్సర్సైజ్తో తగ్గుతుంది, కొందరికి ఇటువంటి ఇంజెక్షన్స్, కొంతమందికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వేసుకుంటారు, కొంతమందికి హైల్రోనిక్ యాసిడ్ వేస్తారు, తర్వాత సర్జరీ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు పేషెంట్ ఆప్షన్ అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన అన్నారు
ఆయనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఆయనకు తెలుసు అన్ని, మనకంటే పేషెంట్కి ఎక్కువ తెలుసు, ఎందుకంటే నొప్పితో బాధపడుతుంది. సో పేషెంట్ ఈ రోజు ఎలా ఉందంటే పరిస్థితి, నాకు ఈ ట్రీట్మెంట్ కావాలని వచ్చి అడుగుతున్నారు అంతే. డాక్టర్గా మనం ఏం చేయాలా, ఈ ట్రీట్మెంట్ నీకు పని చేస్తుంది కాబట్టి హ్యాపీగా. కానీ చాలా వరకు సక్సెస్ రేట్ ఉంది సార్, ఎందుకంటే మీ మామూలు సర్జరీ అయిన తర్వాత కూడా మేము ఫాలోఅప్ చేసేసి కొద్ది మందితో మాట్లాడుతుంటాం కదా, చాలా వరకు తగ్గింది, మళ్ళీ రిపీట్ అవ్వలేదని చెప్తా ఉన్నారు. ఆ పెయిన్ ఇక్కడ మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే ఒకటి, ఇవన్నీ జబ్బులు కాదు. జబ్బు అంటారు కానీ మోకాలు అరుగుదల, నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి రావాల్సింది, నాకు రావాల్సింది, నీకు రావాల్సిందే, చిన్న చిన్న పిల్లలకు కూడా రావాల్సిందే. ఒక మన తలరాత బట్టి ఇప్పుడు కాదర్ గారికి మంచి మోకాలు కాబట్టి కొంచెం లేటుగా వచ్చింది, ఇప్పుడు 35-40కి అవుతుంది. కానీ ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడాను ఆ ట్రీట్మెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా పాటిస్తే అది మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు, తక్కువ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ సూపరు, ఈ ట్రీట్మెంట్ అసలు పని చేయదు, అట్లా ఉండవు ప్రతి ట్రీట్మెంట్లు. కానీ మేజర్గా అందరు గమనించాల్సింది ఏంటంటే ఈ ట్రీట్మెంట్కి ఏమేమి జాగ్రత్తలు, ఏమేమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, ఏది ఎంత చేయాలా అన్నది కానీ కనుక్కుంటే ప్రతి ట్రీట్మెంట్ కూడా సక్సెస్ అవుతుంది. అది ముఖ్యమైన విషయం. బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్నూలు నుంచి వచ్చాను. ఏం చేసేవారు మీరు? నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేశాను. ఓకే, ఎంత వయసు ఎంత ఉండొచ్చు? 66 ఉంది నాకు. ఓకే, మామూలు హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు కదా, ఇక్కడికి వచ్చే బిఫోర్ అక్కడ ఏం చెప్పారు బాబాయ్? అంటే ఇది మామూలు ఆర్థర్ కార్డ్ నాకు చెప్పారు, బట్ మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, ఆ రీక్యాప్ చేంజ్ చేసుకోండి, మీరు హాయిగా నడుస్తారు, గత 30 సంవత్సరాలు ఎలా నడుస్తున్నారు అలాగనే నడుస్తారు అని చెప్పినారు. నేను వచ్చేసాను, నాకేం అంతగా కనపడలేదు. ఇంకా సారు నేను ఫేస్బుక్లో చూశాను డాక్టర్ గారిది, సుధీర్ ధారా గారిది, చూసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది, చేయించుకోవాలని నాకు అని చెప్పి వచ్చేసాను. ఇప్పుడు పిఆర్పి అంటేనే మీకేమనిపించింది, అంటే ఓకే చేయించుకుంటే ఇది సెట్ అవుతుంది నాకు అని మీకు నమ్మకం వచ్చిందా? నాకు నమ్మకం ఉంది కాబట్టి వచ్చాను. నమ్మకం లేకపోతే నేను రాలేను ఇంత దూరం. ఇది ఇప్పుడు చూడు పిఆర్పి కాన్ఫిడెంట్ గా ఉన్నారు సార్, మీతో లే, లే. మాట్లాడిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ కాదు. ఇప్పుడు ఇప్పుడు అందరికి ఎవరికి కూడాను చాలా మంది డాక్టర్ల దగ్గర పోతున్నారు, ఆపరేషన్ డాక్టర్ ఉండొచ్చు, ఆపరేషన్ చేయండి డాక్టర్, ఆ నమ్మకము, ఆ కనెక్ట్ అది కుదరాలి. ఎప్పుడైనా కానీ పేషెంట్కి మనం ఎంత చేసినా చేయకపోయినా మనం మంచిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నామంటే సగం జబ్బు పోతుంది. పిఆర్పి అంటేనే మీ పేరే గుర్తుకొస్తాం. లోపలికి వచ్చేంతకు నా జబ్బు పోయినట్లుంది. దేంట్లో ఆ విధంగా ఎందుకంటే సార్ చెప్పిన మాటలకు, వాళ్ళు చెప్పే ట్రీట్మెంట్కు సైకలాజికల్ పేషెంట్ కూడా లేచి కూర్చునే పరిస్థితి కనబడుతుంది. ఆ భరోసా, ధైర్యం అనేది డాక్టర్ అనే వాళ్ళు. ఒకసారి మనం లైవ్ లో ఈ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటది అనేది అయితే మనం చూపించే ప్రయత్నం అయితే చేద్దాము, ఎందుకంటే ఇంకో 10 మందికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. చాలా మంది కూడా పిఆర్పి అంటే ఇది కూడా పెద్ద సర్జరీ అని భయపడతా ఉంటారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా లేదు, ఇది ఒక సింపుల్, ఒక చిన్న ఇంజెక్షన్ తోనే మీ మోకాల నొప్పుల్ని తగ్గించుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ సుధీర్ ధారా గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. సో అది మనం లైవ్ లో చూద్దాం, అసలు ఇప్పుడు ఎట్లా ఈ ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లో ఉన్నాం మనము. సో ఇంతవరకు పిఆర్పి అయితే చేయలేదు సార్, చేయలేదు. ఇప్పుడు పిఆర్పి తీసుకుంటున్నాము. ఇది కాదర్ గారి బ్లడ్ లోంచి తీసినటువంటి పిఆర్పి. ఎల్లోగా ఉంది చూడండి పైన, కింద బ్లాక్ గా ఉంది చూడు, అది ఆర్బిసి అనమాట. ఇది ప్లాస్మా మొత్తం. ఇప్పుడు దీంట్లోనే మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి కరెక్ట్ గా ఎక్కడ వదలాలో అక్కడ వదలాలన్నమాట. నేను తీసుకుంటున్నాను ఇప్పుడు. సో ఇదన్నమాట ఇప్పుడు తీసింది కాదర్ గారి బ్లడ్లోంచి తీసిన ప్లాస్మా. దీంట్లోనే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి ఎగ్జాక్ట్గా అక్కడ వదిలితే ఈ రోజు నుంచి ఆ గుజ్జు పెరగడం మొదలవుతుంది అనమాట. ఎన్ని సిట్టింగ్స్ సార్ మామూలుగా? ఇప్పుడు అదే ఒక సిట్టింగ్ ఏమో లేజర్ అయిపోయింది, ఇప్పుడు ఈ రోజు అయిపోయింది. దీంతో 3 సిట్టింగ్స్ ఉంటాయి అనమాట ఇదే. సో ఇప్పుడు ఆ ఏరియాలను వదిలిన తర్వాత ప్రతిసారి మనము అది పెరుగుతుందో లేదో చూసుకోవాలి. చిన్న ఇంజెక్షన్, ఇది మత్తు సూది, అంటే మనం ఇచ్చే చిన్న ఇంజెక్షన్ కూడా నొప్పి లేకుండా ఉండేదానికి కాదర్ గారికి ఇది ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా ఏరియా అంతా నంబ్ చేసిన తర్వాత మెయిన్ పిఆర్పి చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్గా ప్లేస్లో ఎక్కడ అది ఇంజెక్ట్ చేయాలనేది ఇంపార్టెంట్. ఎక్కడ ఇంజెక్ట్ చేయాలి, అది పెరుగుతుందా లేదా గమనించాలా. ఒకవేళ నెక్స్ట్ సిట్టింగ్లో అంతగా పెరగకపోతే నెక్స్ట్ ఏం చేయాలా, ఏమేమి ట్రీట్మెంట్స్ మార్చాలా,
ఇటువంటి అన్ని ఫ్యాక్టర్స్ కరెక్ట్గా కానీ పెట్టి చేస్తేనే ఇది Yes, సక్సెస్ yes. రేట్ ఎక్కువ ఉంటుంది. ఊరికే ఏదో పిఆర్పి అన్నది మ్యాజిక్ అని చెప్పి మోకాల్లో టపక్కన వేసేసి బయటకు వచ్చేస్తే అది పెరగదు. దాని ద్వారా మళ్ళీ పాపం అనవసరంగా పేషెంట్ నొప్పి తగ్గకపోగా డబ్బులు ఖర్చు ఇవన్నీ. Yes. సో ఇప్పుడు లోకల్ అనస్థీషియా అయిపోయింది. సో కరెక్ట్గా ఎక్కడైతే గుజ్జు జరిగిందో అక్కడికి వెళ్తున్నాం మనం. Okay. షూర్. అక్కడ ఆడియన్స్ కూడా అక్కడ విజువల్లో మీరు చూడొచ్చు క్లోజ్ షాట్లో Shoot. మనకు పిన్ టు పిన్ అసలు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఆ ఇంజెక్షన్ ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు కనపడతా లోపలికి ఉంది. వెళ్ళిపోయాం. షూట్. చూసారా ఆ గుజ్జు Yes. అక్కడే అరిగింది కాబట్టి Ah. అవతల పక్క బాగుంది చూడండి, బాగా గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ లేదు. Yes, yes, సో yes. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మనము కరెక్ట్గా గుజ్జు దగ్గర ఉన్నామా లేదా అని తెలియడానికి Mhm. ఒక చిన్న కాంట్రాస్ట్ యూజ్ చేస్తాం. కాంట్రాస్ట్ అంటే డై అన్నమాట. ఈ Okay. డై యూజ్ చేస్తే కరెక్ట్ తెలుస్తుంది మనకు. అక్కడ చూడండి నల్లగా కనపడుతుంది ఇప్పుడు లైవ్ కనపడుతుందా, చూసారా? Yes, yes, అది yes. ఆ ఏరియా అంతా కూడా గుజ్జు అరిగిపోయింది కాబట్టి Oh. అది కరెక్ట్ మనం అక్కడ ఉన్నాం కాబట్టి Mhm. ఇదా. సో అక్కడికి మనము ఫస్ట్ దాన్ని ప్రిపేర్ చేసుకొని చూసారా జాయింట్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ Yes. అక్కడున్న కొంత డర్ట్ లాగా ఉంటుంది, అదంతా రిమూవ్ చేసేస్తున్నాము. Okay. ఇప్పుడు క్లియర్గా ఉందన్నమాట. కార్టిలేజ్ ఏదైతే కంప్లీట్ అరిగిపోయింది క్లియర్గా ఉంది, అక్కడ పిఆర్పి ఇగో దీన్ని మనం రిలీజ్ చేస్తున్నాం. Okay. ఇది పిఆర్పి. Mhm. షూట్. చూడు ఏమాత్రం నొప్పి లేదు కాదర్ గారికి, ఎందుకంటే మత్తు ఇచ్చి సింపుల్ చిన్న ఇంజెక్షన్తో చేస్తున్నాం కాబట్టి మనిషి కొంచెం అట్లా విన్స్ కూడా చేయలేదు. షూట్. అయిపోయింది కాబట్టి తీసేస్తున్నాం. Mhm. కాదర్ గారు అయిపోయింది ఇది Yes. కరెక్ట్. ఈ రోజు నుంచి గుజ్జు పెరుగుడు స్టార్ట్. ముడుచుకోండి, థ్యాంక్ యూ. కాలు ముడవండి, స్ట్రైట్ చేయండి, ముడవండి, స్ట్రైట్ చేయండి. వెరీ గుడ్. ఎట్లా అనిపించింది బాబాయ్, ఏమన్నా పెయిన్ లాగా అట్లా అనిపించడం కానీ? ఏం పెయిన్ కనపడలేదు. ఏం జస్ట్ లోపల ఇన్సర్ట్ చేసేటప్పుడు కొద్దిగా నొప్పిగా ఉంది Okay. అంతే. మన సూది వేస్తే ఎట్లా ఉంటుందో అంతే అంతే అదే అంతే మేడం. అంతే. Okay. సరే ఇప్పుడు బయట చాలా మంది కూడా పిఆర్పి చేస్తూ ఉంటారు, అక్కడికి మన ఎపియానికి ఉన్న డిఫరెన్స్ ఒకసారి చెప్తారా? డిఫరెన్స్ ఏమంటే ఒకటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో మనం 8 years నుంచి చేస్తున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ చేసాం కాబట్టి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క విధమైన రిజల్ట్ వస్తుంటుంది కాబట్టి ఆ రిజల్ట్ ప్రకారము మన ట్రీట్మెంట్స్ని కూడా మాడిఫై చేసుకుంటూ అంటే Yes. కొత్త కొత్త టెక్నిక్స్ తీసుకుంటూ Mhm. కొత్త కొత్త మిషన్స్. ఇప్పుడు ఈ మిషన్ చూసినట్టయితే Mhm. ఇది అల్ట్రాసౌండ్ మిషన్. Okay. ఈ మిషన్లో మనకి మొత్తం తెలుస్తుంది అసలు మోకాల్లో నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది, Okay. అది ఎంత మటుకు అరిగింది, ఎంత అరగడం వల్ల నొప్పి వస్తుంది, Oh. నీరు చేరిందా, ఇంకా మజిల్స్ ఏమైనా డ్యామేజ్ అయినాడు. Yes. ఇది ప్రతిసారి ప్రతి పేషెంట్లో Mhm. తప్పకుండా వాడాలి. దీని Yes. తర్వాత ఈ మిషన్ ఉంది, దీన్ని సియామ్ Okay. ఫ్లోరోస్కోపీ అంటారు. Mhm. ఈ ఫ్లోరోస్కోపీలో చూస్తూ జాయింట్లో గుజ్జు ఎక్కడ అరిగిందో అది చెప్తుంది మనకి. Okay. సో Okay. సో ఇంత అడ్వాన్స్డ్ మెషినరీతో చేస్తున్నాం కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎస్ 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 ఎందుకంటే అసలు ఒక భరోసా వస్తుంది సార్. అంటే మీ వీడియోస్ చూసిన వాళ్ళకి కావచ్చు, ఇక్కడ ట్రీట్మెంట్లో చేయించుకునేటప్పుడు కూడా సుధీర్ ధర గారు అట్లా ఎంటర్ అవుతూనే మాకు ఒక వైబ్రేషన్స్ వచ్చాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ అంటున్నారు. రియల్లీ బయలాజికల్ యాక్టివిటీస్లో నాకు చేంజింగ్ వచ్చింది. Yes. అందుకే చెప్తున్నాను కదా నేను. ఎప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వస్తారు, మేము కూడా ప్రాబ్లమ్స్తో చాలా మంది దగ్గర పోతుంటాం. అప్పుడు వెళ్ళి ఆ మనిషి దగ్గర ఆ మాటలు విన్నాక సగం పోతుంది ప్రాబ్లం. మాకు కూడా మేము మంచిలే కదా. ఇప్పుడు మీ బాధతో వస్తారు, నాకు కూడా ఇప్పుడు ఏదైనా వేరే వేరే ఇష్యూస్ వస్తాయి, వాళ్ళు ఎవరో ఎక్స్పర్ట్ని కలవడానికి వెళ్తాం, ఆయన ఒక 2 మాటలు చెప్పమ్మా ధైర్యం వస్తుంది, పని అయినా అవ్వకపోయినా కానీ. Yes, yes, ఒకటి yes. సార్ ఉందా సార్? ఆ మనిషి హ్యూమన్ మెంటాలిటీ అది. సార్ ఇంకోటి సార్, ఈ ట్రావెలింగ్ ఎక్కువ చేయొద్దన్నారు కదా. అవును. అంటే కాలు కింద పెట్టుకుని ఉండకూడదు ఎక్కువసేపు. ఇప్పుడు మీ ఏజ్లో అవసరమైన ట్రావెల్ చేయండి, కార్లో చేసుకోండి, బస్సులో వెళ్ళండి, అనవసరంగా తిరగొద్దు. కార్లో ఎందుకంటే కింద పెడతాం కదా సార్, కాలు ఎంతసేపు పైన పెట్టుకోవచ్చు అట్లా. పెట్టుకోవచ్చు ఏం కాదు. కింద పెట్టు పైన పెట్టి అదే. కూర్చొని ఉంటే చాలు. ఓకే చిన్న ఓకే. చిన్న నిలబడొద్దు, physiotherapy నిలబడొద్దు, నడవద్దు. ఓకే ఫిజియోథెరపీ ఏమైనా చెప్తారా సార్ వీళ్ళకి? ఆ, ఎట్లాంటి- చాలా ఇంపార్టెంట్. ఫిజియోథెరపీ చెప్తారు. బయటకు Okay, వెళ్ళగానే మా okay. ఫిజియోథెరపీ డాక్టర్లు Yes, yes. ముసురుకుంటారు, వాళ్ళందరూ చెప్తారు. Yes. థ్యాంక్స్ అండి కాదర్ గారు. Yes, ఇది మొత్తానికి ఏదో అంటే మనకు కాళ్ళు వాపులు వచ్చాయి కదా అని చెప్పేసి స్వెల్లింగ్ తగ్గడం కోసం, ఇన్ఫ్లమేషన్ తగ్గడం కోసం ఏదో టాబ్లెట్లు అవి ఇవి వేసుకోవడం కంటే కూడా ముందు అసలు ఆ లోపల ఏం జరుగుతూ ఉందనేది తెలుసుకొని దాని తర్వాత
ఈ ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుందని తెలుసుకొని సర్జరీకి వెళ్ళాలా లేదా పీఆర్పీకి వెళ్ళాలా అనేది అయితే ఒక నిర్ణయానికి అయితే రండి. కానీ పీఆర్పీకి సంబంధించి 100% సక్సెస్ రేట్తో ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్లో అయితే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో ఇది మేము చెప్తున్న మాట కాదు, ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అదే ఆల్రెడీ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వారు చెప్తున్నమాట. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.